దేవునితో మరింత గంభీరంగా అవ్వాలని నిర్ణయం తీసుకునే దినము గతంలో కంటే ఎక్కువగా. మీకో విషయం చెప్పనా? కేవలం చర్చికి వచ్చి వారం తర్వాత వారం, ఆ తర్వాత వారం వచ్చి కూర్చుంటే పరమునకు వెళ్ళలేరు. ఇప్పుడు మన విశ్వాసమును యేసుక్రీస్తులో ఉంచడం వల్లనే రక్షణ పొందుతాం. అయితే నిజమైన విశ్వాసం ఉన్న ఎవరైనా అంటే నిజంగా తిరిగి జన్మించి ఉంటే మారడం కంటే వేరే మార్గం ఉండదు. 1 యోహాను 3:9 బహుశా అదే చెప్తుందలా. ఏమనంటే మనం తిరిగి జన్మించినప్పుడు క్రీస్తు జీవమును పొందుతాము. గతంలోలానే ఉండలేము. ఎందుకంటే అక్షరాల క్రీస్తు మనలో నివసిస్తున్నాడు. కనుక మీరు తిరిగి జన్మించిన క్షణమే. ఎవరైనా గమనించారా తిరిగి జన్మించినప్పుడు గతంలో ఎన్నడూ ఉందని తెలియని కొత్త యుద్ధం మొదలవుతుందని? గతంలో అసలు మీకెన్నడూ ఇబ్బంది కలిగించని విషయాలు ఇప్పుడు బాధిస్తాయని? అది పరిశుద్ధాత్మ మీతో డీల్ చేయడమే. అయితే అది మీ మేలుకే చేస్తున్నాడు. ఎంత త్వరగా ఆయనకు విధేయత చూపితే అంత మంచిగా జీవితం మారుతుంది. Do you feel tired after climbing just one flight of stairs? You're out of breath, drained, and those few steps. అంటే చూడండి, నిజంగా నీతిని, శాంతి, సమాధానాలు తప్ప ఏదైనా ఎవరు కోరుకుంటారు? రోమా 14:17 చెప్తుంది, దేవుని రాజ్యం భోజనము పానము కాదని. అది వస్తువులను గురించి కాదు. ఇది దేవుడు మీకు మీ విష్ లిస్ట్‌ని ఇవ్వడం గురించి కాదు. అయితే ఇది నీతిని గురించి, దేవునితో సరైన నీతి